పదవులో ఉందంటే దానికి కారణం ఏంటో చెప్తాను. ఆదియందు దేవుడు భూమాకాశంలో సృజించు. ఆదియందు ఇన్ ద బిగినింగ్ ఎవరు ఉన్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంట. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం ముందు పెట్టకుండా మనం చేస్తున్న యాత్రలో తీర్మానం పడతాం. ఒక సేవకుడు తన సేవలో దేవుడిని ముందు పెట్టకుండా తన మాత్రం పెట్టినట్టే ఓడిపోతాడు. అయ్యా లోకరించే గలక్ష్యం నుంచి కనపడొచ్చేమో, పెద్ద పెద్ద మందిరాలు ఉండొచ్చేమో, పెద్ద పెద్ద సంఘాలు ఉండొచ్చేమో, ఆత్మీయంగా ఓడిపోతాడు. ఒక కుటుంబ పెద్ద దేవుడిని ముందు పెట్టకుండా నా యొక్క సామర్థ్యం, నా యొక్క బలం, నా తెలివితేటలు కలిగితే ఆయన ఓడిపోతాడు. ఒక ఒక తల్లిగారు తన కుటుంబాన్ని చక్కబెడుతున్నప్పుడు నా సామర్థ్యం ఓడుకుంటే ఆ తల్లి ఓడిపోతుంది. పిల్లల చదువులో మా సామర్థ్యం అంటే వాళ్ళు చదువులో గెలచేమో కానీ జీవితంలో ఓడిపోతుంది. ఇది నిజమండి. మనం దేన్ని ముందుగా పెట్టాలంట? దేవుణ్ణి ముందుగా పెట్టిన వ్యక్తి ఎప్పుడు కూడా ఓడిపోడు. అందుకే ఆదియందు ఆయన భూమాకాశంలో సృష్టించాడంట. యోహాను సువార్త మొదటి అధ్యాయం ఏమో రాయబడుతుందండి, ఒకసారి చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం